ది స్టోరీ ఆఫ్ రుచికా సింగ్. ఈ మధ్యకాలంలో బొద్దింకల పార్టీ నాయకత్వంలో చింతర మంతర దగ్గర జరుగుతున్న నిరసన పెరిగి పార్లమెంటుకి తలాజను యువతులందరూ తమ నిరసనని తెలియజేయడానికి వెళ్ళినారు. దాని పర్యవసానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనేది అందరికీ తెలిసిందే. నిరసన క్రమంలో రుచికా సింగ్ అనే ఒక అమ్మాయి ప్రధాని మోడీ గారిని, ఆయన తల్లిని బండబూతులు తిట్టిందనే ఒక వీడియో వైరల్ అయింది. బండబూతులు తిట్టడం ఆధునిక యుగంలో నాగరికత ప్రమాణాలలో, సభ్యతా ప్రమాణాలలో అంగీకరించగలిగేది కాదు అని చాలామంది భావించారు. ఆ అమ్మాయి యొక్క ఫ్రస్ట్రేషను, నిరసన, కోపము వీటన్నిటిని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఇట్లా తిట్టడం సరైనది కాదని అన్నారు. చివరికి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదై ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఈ స్థాయిలో అవమానపరిచేటట్లయితే తప్పు, గుణపాఠం నేర్పాలని ఒక వర్గము, తిట్లకే క్రిమినల్ కేసు పెడతారా అంటే నిరసన చేసే వాళ్ళందరికీ ముందు జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తారనేది ఒక వర్గము. అట్లా దేశం మొత్తము భావజాల రంగంలో నిట్టనిలువుగా చీలిపోయింది. దీనికి ముగింపు కార్డుగా మోడీ గారు అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇలా మాట్లాడడం తప్పే, పిల్లలు ఇలా మాట్లాడతారు, వాళ్ళను సరి చేసుకొని దారిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తు భారతాన్ని నిర్మించే బాధ్యత మనందరి నెత్తనుందని చాలా గొప్ప స్టేట్మెంట్ మోడీ గారు ఇచ్చారు. ఇక్కడితో శుభం పలకొచ్చు. కానీ ఎంత పెద్ద క్వశ్చన్స్ జాతి ముందు పెట్టినాయి అంటే, ఎందుకు ఒక మనిషి తిట్లు తిడతాడు? ఫండమెంటల్ క్వశ్చన్. అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అభద్రతకు గురైతే భయం వస్తుంది. భయంలోంచి ఈర్ష్య, ద్వేషము, అసూయ, న్యూనత, ఆధిక్య ప్రదర్శన, భాష అదుపు తప్పడం, కోపము ఇవన్నీ వస్తాయి. మూలం ఎక్కడుంది? అభద్రతా భావం మూలం అక్కడి నుంచి మొదలవుతుంది. పెద్దవాళ్ళకు ఉన్నంత సంయమనము పిల్లలకు సాధారణంగా ఉండదు. కోపం వస్తే కోపం చూపటం, బాధ కలిగితే బాధ చూపటం, ఆనందమైతే ఆనందాన్ని చూపటం పిల్లల ప్రత్యేకత. వీళ్ళందరూ 20-25 ఏళ్ళ పిల్లలు, నిరసనకారులు ఎక్కువ మంది. వాళ్ళు కూడా అలానే చూపే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సమాజం కొన్ని తూకపురాలను ఏర్పాటు చేసి బజారులో బూతులు తిట్టకూడదు అని చెప్పినప్పుడు మనసులో తిట్టుకోవచ్చా తెలియదు ఎవరికి. పైకి కనపడకుండా, ఇతరుల దృష్టిలో పడకుండా నువ్వు తిట్టుకున్నా, నీ రూములో తలుపులు వేసుకొని గంతులేసి నానా తిట్లు తిట్టుకున్నా అడగగలిగేటోడు ఎవరు లేడు. కానీ ఇప్పుడైతే మన ఫోన్లోకి వచ్చినటువంటి వేగులు, అంటే మన ఫోన్ సమాచారాన్ని ట్రేస్ చేయగలిగే శక్తి ప్రభుత్వాలకు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఒంటరిగా కూర్చొని బూతులు తిట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవసీనే లేదు ఇక్కడ వాక్ స్వతంత్రం వాడుకునేటప్పుడు బూతులు వస్తే దాని మీద తీసుకునే చర్యలు చర్చకొచ్చినాయి. బూతులు మాట్లాడకుండా ఆపించడానికి మోడీ గారు తీసుకున్న లేనే కరెక్ట్. మన పిల్లల్ని సరిదిద్దుకోవాలా. ఇలాంటి ఆనిముత్యం ఇదివరకు కూడా చెప్పాడు ఆయన. మన ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయిందంటే మగపిల్లల్ని పెంచడం మనకు చేతకావటం లేదు అని ఆ బాధ్యతని తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం ఎత్తుకోవాలని చెప్పాడు ఆయన. ఇప్పుడేదే చెప్తున్నాడు ఆయన. ఈ పిల్లలు బూతులు తిట్టినారు, నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు, నేను క్షమిస్తున్నా. ఇలా వీళ్ళు తిట్టడానికి కారణం పెద్దలైన మన నుంచే నేర్చుకున్నారని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఐ అప్రిషియేట్ హిమ్. ఆయన నుంచని కాదు, ఆయన లాంటి పెద్దలే నేర్పించున్నారు వీళ్ళకి తిట్లన్నీ. లేదా తిట్లకు సమానమైన నేను చెప్తా. ముఖేష్ సింగ్ అని అతను నిర్భయ కేసులో జైల్లో ఉంటే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే, రేపు చేస్తామండి, చేస్తే చేయించుకోవాలన్నాడు. ఇది తిట్టుతో సమానం కదా? ఆ కేసును విచారిస్తున్న ఒక లాయరు రాత్రి 9 తర్వాత ఆడపిల్లలకి ఏం పని బయట, మా అమ్మాయి కానీ 9 తర్వాత కానీ ఇంటికి వస్తే నేనే నా అవుట్ హౌస్కి పట్టుకెళ్ళి పెట్రోల్ బస్ కాలు పెడతాన్నాడు. ఇతనికి ఆ ముఖేష్ సింగ్కి ఏం తేడా ఉంది? ఇది తిట్టుతో సమానం కదా? ఒక జడ్జి గారు తన మీద అమ్మాయిల కేసు వస్తే దాని తీర్పరిగా తనే ఉన్నాడు. ఇదే రకమైన ప్రవర్తన. గాంధీ మహాత్ముని బూతులు తిడుతూ ఉన్నారు, నెహ్రూని తిడుతూ ఉన్నారు. ఇదే రకమైన ప్రవర్తన.
మీరు ముస్లింలకి ఓట్లు వేస్తే మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి అమ్ముకుంటారు, అమ్ముకొని డబ్బులు ముస్లింలకు ఇస్తారు అని ఎన్నికల్లో మాట్లాడినారు. అదే రకమైన ప్రవర్తన. ఒక జడ్జి గారి దగ్గరికి ఒక అమ్మాయి రేపు చేయబడి ప్రెగ్నెంట్గా అమ్మాయి తండ్రి తీసుకొని వస్తే, అయ్యా నా అమ్మాయి అత్యాచారానికి గురైంది, గర్భవతి అయింది, ఈ గర్భం మాకు అక్కర్లేదు, తీసేయించడానికి నువ్వు తీర్పు ఇవ్వమని అడిగితే ఆ జడ్జి గారు అలా తీర్పు ఇవ్వకుండా రేపు చేసిన పిలిపించి నువ్వు పెళ్లి చేసుకున్నాడు. ఇదే రకమైన ప్రవర్తన. ఇట్లాంటి వందలు నేను చూపిస్తా. ఈరోజు రాజకీయ నాయకులు బండబూతులు బజార్లు తిట్టుకునేది చూపిస్తా, అసెంబ్లీలో తిట్టుకునేది చూపిస్తా, పార్లమెంట్లో తిట్టుకునేది చూపిస్తా. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారంటే పిల్లల బూతులు పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకుంటున్నారు. ముందు ఈ పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పి దారిలో పెట్టాలి. పిల్లలు దారి పెట్టాలంటే ఇంట్లో బూతులు మాట్లాడుకోకుండా ఉండే సంస్కారవంతమైన కుటుంబాలు నాకు తెలుసు. ఆ పిల్లలకి బూతులు రావు అసలు. ఇంట్లోనూ బయట మాట్లాడితే ఆడపిల్లల్ని హీనంగా బూతులు తిట్టేది, లాబెట్టేది, కొడక అనేది, లాబెట్టేది, జాయిని పిలిచేది, ఇట్లాంటివన్నీ జరుగుతున్న చోట పిల్లలు కూడా అయ్యే నేర్చుకుంటారు. పిల్లలు ఇమిటేషన్తో నేర్చుకుంటారు. మంచి అయినా పెద్దల నుంచి అట్లే నేర్చుకుంటారు, చెడైనట్లే నేర్చుకుంటారు. ఈరోజు బూతుల సంస్కృతి సమాజంలో పిల్లలు మాట్లాడినా పెద్దలు మాట్లాడినా రావడానికి కారణం ముందు తరాల వాళ్ళే. ఇది నేను చెప్పడం కాదు, మన ఘనత వహించిన మోడీ గారే చెప్పారు. కాబట్టి కరెక్షన్ సమాజంలో రావాలి. దాన్ని కేవలం క్రిమినల్ చట్టం ప్రయోగిస్తే రాదు. ఇప్పుడు ఈ అమ్మాయి మీద క్రిమినల్ కేసు పెట్టి లోపల పెట్టి నోరు మూయించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. బుద్ధింకలారా జాగ్రత్తగా ఉండండిరా బాబు. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే మీ ఉద్యమం మొత్తాన్ని నీరుగార్చి మీ న్యాయమైన డిమాండ్లను కూడా బుట్టదాఖలు చేసి మిమ్మల్ని నానా హీనంగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడానికి రెడీగా ఉంది వ్యవస్థ. చాలా చక్కగా మాట్లాడిన సౌరవ్ దాస్. తిట్లను మేము సమర్థించం, కానీ తిట్లకి క్రిమినల్ చట్టాన్ని పట్టుకొచ్చి లోపల వేయడం అవసరమా అని అడుగుతున్నాడు ఆయన. 100% కరెక్ట్ క్వశ్చన్ అది. ఇదే స్పిరిట్లో కదా మోడీ గారు కూడా చెప్పారు. దీనికి క్రిమినల్ యాక్టివిటీ తీసుకోకూడదు, సరిదిద్దాలి పిల్లలు అన్నాడుగా. పిల్లల్ని సరిదిద్దడానికి ముందు ఇల్లు సిద్ధం కావాలా, స్కూల్ సిద్ధం కావాలా, సమాజం సిద్ధం కావాలా. కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూల కోసం పిలిచి ఇంటర్వ్యూల దగ్గరే బూతులు మాట్లాడుతూ ఉంటే లైవ్ టెలికాస్టుల్లో ఏమి నేర్పిస్తారండి వీళ్ళు? ఒక విలేకరిని, ఒక పేరు మోసిన సాంఘిక కార్యకర్తని చెబుతా కొట్టిండు ఒకడు స్టూడియోలో. ఏమి నేర్పిస్తున్నారండి మీరు? బూతులు మాట్లాడతారు లైవ్ టెలికాస్టుల్లో. పెద్దలకి బుద్ధి రాకుండా పిల్లలకేమి చెప్తారండి? ఏదో సామెత ఉంది, అత్త తెడ్డు నాకి కోడలకి నీతి చెప్పిందంట. చెడు నాకే కార్యక్రమం ఆమె నుంచే కదా ఇవి నేర్చుకుంటుంది. అందుకని సమాజంలో ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా ముందు తరాలు నేర్పిస్తూ ఉంటారు. దీని అలా చూసి ఇలాంటి సమస్యకే మీరు క్రిమినల్ చట్టాన్ని అమలు చేసి పిల్లల లోపలేయాలని మీరు పూనుకుంటే దాని అర్థం నిరసనల్ని గొంతు విసిగి చంపేయాలని ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకే బుద్ధింకలుగా చెప్తున్నా, సౌరవ్ దాస్ చెప్పినట్టే కొంచెం భాష జాగ్రత్తగా ఉండండి. నీ మనసులో ఏ భాష ఉన్నా ఎవరికి తెలియదు. నీ ప్రైవేట్ ఏరియాలో నువ్వు ఏ భాష వాడుకున్నా ఎవరికి సంబంధం లేదు. మనసులో భావాల గురించి కూడా ఏం కంట్రోల్ ఏం లేదు. మనోవాక్కాయ కర్మ అంటూ త్రికరణ శుద్ధి మాట్లాడతారు. సాధ్యమయ్యే పని కాదు అది. ద్వికరణాలు సరిగా ఉంటే చాలు, నీ మాట చేత సరిగా ఉంటే చాలు. నీ మనసు కూడా అట్టే ఉండాలంటే చాలాసార్లు కుదరదు. ఒక మనిషిని చూస్తే పట్టుకొని తన్నాలనిపిస్తుంది నీకు, నీ మనసులో అనిపించింది, నేను పట్టుకొని తన్నాలనిపిస్తుందని నువ్వు అన్నా పోయి తన్నినా పెద్ద కేసు అవుతుంది. కాబట్టి మొదటి అంశం దగ్గర లిబర్టీ ఉంది. మంచి చెడు అవతల పెట్టు, దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడానికి లేదు. ఈ రోజున ప్రభుత్వ వ్యవస్థలు రకరకాల యాప్స్ వాడుకొని నీ పర్సనల్ స్పేస్లోకి దూరుతూ ఉన్నారు. ఈరోజు ఆ బొద్దింకల నిరసనలో మా వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో పంచుతున్నారు. ఎవరు పంచుతున్నారండి? ఈ నిరసన మీద వ్యతిరేకత ఉండి ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి ట్రోల్ గ్యాంగ్ ఈ పని చేస్తూ ఉంది. ఇది చేయొచ్చా మరి? ఆ పిల్ల తిట్టిందే మాట్లాడినాం కదా. ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆ పిల్లల భద్రతకి ప్రమాదం కలిగించడం కరెక్టేనా? చూడొద్దు ఇవన్నీ. మహువా మైత్ర మాట్లాడుతూ ఉంది ఎంపీ. ఇదివరకు ఒక ముస్లిం ఎంపీ మీద దుర్భాషలు ఆడినారు పార్లమెంట్లో, వాళ్ళ మీద కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తారు అంటుందామే.
ఈరోజు అధికారంలో ఉన్నారు, మీకు అనుకూలంగా క్రిమినల్ చట్టాలని జనాన్ని భయపెట్టాలని వాడొచ్చు. రేపొద్దున మీ అధికారం పోతే ఆ పార్టీ కూడా ఇట్టేవాడాలనా? చట్టం అందరికీ సమానంగా ఉంటుందా ఉండదా? ఇది ఫండమెంటల్ క్వశ్చన్ వస్తూ ఉంది. ప్రాథమిక హక్కులకి రాజ్యాంగం పరిమితులు పెట్టింది. నీవు నిరసన చెప్పుకునే హక్కు నీకుంది. భాషని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడన్నది. రైట్, ఒప్పుకుంటాం. భాషను కంట్రోల్లో పెట్టుకోవడం సంస్కారం. ఈ కాలపు సంస్కారం ఏంటంటే, శత్రువైనా ఎదురు పెడితే తుపాకులతో కాల్చుకోండి, కానీ శవాన్ని అవమానపరచకూడదు. యుద్ధ ఖైదీ దొరికితే ఖైదీ అతను, కానీ అతను గౌరవ మర్యాదలకు అర్హుడు. నేరం చేస్తున్న జైల్లో పెడితే వాడు కూడా కనీస మానవ హక్కులకు అర్హుడు. అది ఈరోజు ఉన్న కల్చరు. ఒకనాటి కల్చర్ కాదు అది. నేరం చేస్తే చేతులు కాళ్ళు నరికే శిక్షలు సరైనగా అమానుషం అంటున్నాం కదా. ఒక మనిషిని చంపాల్సి వస్తే చట్ట ప్రకారం స్మూత్గా చంపండి. ఇప్పుడు మత్తి ఇచ్చేసేయండి, తర్వాత చంపేయండి అని అంటున్నాం కదా. మనం ఉరిదీస్తూ తీయటం కూడా సరైనది కాదు అంటున్నాం కదా. రాళ్ళు పెట్టి కొట్టడం సరైనది కాదు అంటున్నాం కదా. అన్నిట్లో చంపేదే కార్యక్రమం. కానీ నాగరికత మానవ జాతికి ఇచ్చినటువంటి ఈ క్రమంలో తప్పుడు పనులు కూడా నాజుగ్గా చేయమని చెప్తున్నాం. ప్రభుత్వం ఆ విధంగా శిక్షించడం సరైనదే కాదా, జనాన్ని చంపడం కరెక్టే కదా అన్నప్పుడు ఒక డైలమా వస్తుంది. అనేక మంది యొక్క భద్రత కోసం కొద్దిమందిని కంటైన్ చేసి దూరం పెట్టడం కరెక్టే కదా. శిక్షాశృతిలోనే మనుషులు సంస్కరించమని చెప్తుంది. చంపడం అన్నిటికీ ఆన్సర్ కాదు. అసలు జైలు అనేది రూల్గా మారకూడదు, బెయిల్ రూల్గా ఉండాలని చెప్తుంది. కానీ ఈరోజు కొన్ని చట్టాలు ఏం చెప్తున్నాయి, నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో పెడుతున్నారు. ఇదే రకమైన పద్ధతులు. ఇట్లాంటి కొన్ని వందల అరాచకాలు ప్రభుత్వాలే చేయడం చూసినాకనే కదా మన పిల్లలు దారి తప్పేది. మన పిల్లలు దారి తప్పడానికి పిల్లలే కారణం అంటామా? మొత్తం పెద్దలు కారణం, పరిపాలించేటోళ్ళు కారణం, అసెంబ్లీలకి పార్లమెంట్కి ఎక్కిన మనం కూడా కారణమే. ఈ వైపు చూడవలసిన అవసరం ఉంది రుచిక సింగ్ ఇష్యూలో నేను అనుకుంటున్నా. మొట్టమొదటే నేను చెప్పా, బూతులు తిట్టడము, సంస్కారహీనమైన భాష వాడడం అనేది ఈ సమాజం అంగీకరించదు. అంటే అర్థం, ఈ సమాజం ఆ భాషను నేర్పకుండా జాగ్రత్త పడాలి, ఆ భాష ప్రజల్లోకి రాకుండా చూడాలి. శత్రుత్వం ఉంటే శత్రుత్వం అక్కడికి పరిమితం చేయాలా, అమానుషంగా చంపకూడదు. ఎంత దూరం పోతుంది ఈ వాదన అంటే, నక్సలైట్లు తగాదా ఉంటే నక్సలైట్లు ఎదురు పెడితే కాల్చుకుంటారు, ఎన్కౌంటర్ అంటారు. పట్టుకొచ్చి రహస్యంగా కాల్చి పారేసి ఎన్కౌంటర్ని మాట్లాడు, అదే రకమైన నీతి. నీకు నచ్చకపోవచ్చు నక్సలిజం, రైట్, నక్సలిజం ఉండకూడదు నువ్వు భావించవచ్చు, అది కరెక్టే. ఎదురు పెడితే కాల్చి చంపినా కరెక్టే. పట్టుకొచ్చి సైలెంట్గా చంపేసి ఎన్కౌంటర్ని మాట్లాడి ఏ రకమైన నీతి ఇట్టాడు, అనేక పనికిమాలిన నీతులన్నీ కనపడబట్టే కదా మన పిల్లలు ఈరోజు నోరు పెట్టుకొని మాట్లాడేది. నిరసన ప్రశాంతంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద కర్రలు పెట్టి దుమ్ములేక కొట్టారు కదా. భాష ఎట్టొస్తుంది వాళ్ళకి? అప్పటికి ఎంత ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడారు. అమ్మ మీకు ఇట్లాంటి పిల్లలు లేరా అన్నారు. కొడతా ఉంటే తిరగబడి కొట్టుకోండి, కొట్టు 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 అని అన్నారు. ఆ వయసు పిల్లలకి అంత సంయమనం ఉండటం గొప్ప విషయం కదా. మరి మనిషికి కింద 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళే బండబూతులు భాష వాడుతూ ఉన్నప్పుడు అంత చిన్న వయసులో ఆ రకమైన సంయమనం ప్రదర్శించినందుకు ఆ పిల్లలు మెచ్చుకోరా? ఒక అమ్మాయి రుచిగా సింగ్ మాట్లాడదాన్ని ఒక్కదాన్ని తీసుకుంటామా? సమర్థించకపోవచ్చు, దాన్ని మనం తీసుకోకపోవచ్చు. వీటి జెనిసిస్ ఎక్కడుంది, మూలం ఎక్కడుంది? నా ప్రియమైన పెద్దలారా, ఇవన్నీ మీరే నేర్పించినారు. మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సమాజాన్ని సరిగ్గా మార్చడానికి పూనుకోకుండా పిల్లలు బుద్ధిగా మారాలని మీరు అనగాకండి. అన్ని చోట్ల దరిద్రం నేను చూస్తున్నా. స్కూళ్ళల్లో పిల్లలు సరిగా లేకపోతే టీచర్లు బాధ్యత వహించాలి. వాళ్ళు బాధ్యత వహించకుండా ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లల మీద కంప్లైంట్లు చెప్తున్నారు. పిల్లలు గొప్పగా మారాలంటే తల్లిదండ్రులు గొప్పగా ముందు మారాలి. ఆ పని తల్లిదండ్రులు చేయకుండా పిల్లల్ని తప్పుపడుతూ ఉన్నారు. ప్రజలు దారి తప్పినని ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు, ప్రభుత్వాలే దారి తప్పి కూర్చున్నాయి. కాబట్టి ఎక్కువ అధికారం ఉన్నవాడు, ఎక్కువ బలం ఉన్నవాడు, ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు ఎక్కువ బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రుచికా సింగ్ లాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కేవలం శిక్షల ద్వారా జరగదు. భావజాల నిర్మాణం జరగాల, అది ఇంట్లో స్టార్ట్ కావాలా, స్కూల్లో కొనసాగాల, సమాజం అంతా చేయాలా. ఈరోజు అన్ని చోట్ల ఇటుకు వయలేషన్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళెవ్వరిని ఒక్క మాట కూడా అనకుండా కేవలం పిల్లల మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపల పడేస్తే పరిష్కారం కాదురా నాయన అని చెప్తున్నా నేను. ర్యాగింగ్ అనే దాని గురించి కూడా ఇది ర్యాగింగ్ చేయడానికి మూల కారణం ఏంది?
ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు పిల్లలు నేర్పిస్తారు. వాళ్ళ చేతుల్లో మార్కులు ఇంకా భయపెడతారు. ర్యాగింగ్కి గురైనటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ పిల్లల కోసం చూస్తూ ఉంటారు. ఆ మూల కారణాలను పరిశీలించకుండా చట్టం చేసి ర్యాగింగ్ చేస్తే బర్తరఫ్ చేస్తా, సీటు తీసేస్తానంటే ఎక్కడ పరిష్కరిస్తారా మీరు? ఉరిశిక్ష వేయదగినటువంటి నేరాలు ఉరిశిక్ష అమలు ఉండగానే జరుగుతూ ఉన్నాయి. మూల కారణం దగ్గరికి వెళ్ళకుండా సమాజంలో ఏ నేస్టీ థింగ్ కూడా పరిష్కారం కాదు. మూల కారణం గురించి కరెక్ట్గానే గుర్తించిన రుచికా సింగ్ విషయంలో ఈ అమ్మాయి భాష సరైనది కాదు అంటూనే దీన్ని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క నిరసన హక్కును రద్దు చేయడానికి ముందుకుంటే ప్రమాదం అని చెప్తా ఉన్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ మోడీ సాబే చెప్పినాడు. దాన్ని తీసుకొని ఈ కేసులు పక్కన పెట్టి దీని మీద విస్తృతమైన చర్చ చేయండి. ఈ ఈ రకమైన పద్ధతులు పిల్లలకు ఎలా నేర్పించాలనే దాన్ని ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, ఇల్లు దగ్గర నుంచి మొదలు పెట్టండి చర్చ. అది సరైనది అవుతుంది తప్ప క్రిమినల్ కేసు పెట్టి ఆ పిల్లల్ని లోపల వేయాలంటే వేస్తారు. పెద్ద పని అది. విచారణ లేకుండా 6 ఏళ్ళు జైల్లో పెట్టిన కేసులు లేవా? నీ చేతుల్లో బలం ఉంది, వేసేస్తావు. దాంతో పరిష్కారం అయింది అనుకుంటున్నారా? ఒక ప్రవర్తన ప్రజల్లో పుట్టడానికి మూలమైనటువంటి భావజాలం ఏదుందో ఆ భావజాలాన్ని సరిచేయకుండా ప్రవర్తన మారదు. రుచికా సింగ్ అనే అమ్మాయి నాకు తెలియదు. అమ్మాయి ఏం బూతులు తిట్టిందో నా దగ్గరికి రాలే. కానీ తప్పుడు మాటలు మాట్లాడింది మోడీ గారి గురించి, మోడీ తల్లి గారి గురించి. మోడీ గారిని మాట్లాడటం ఒక రకం, తల్లిని ఎందుకు మాట్లాడాల? ప్రతి ఒక్కడు బూతులు వాడేవాడు వాళ్ళ స్త్రీల మీద, వాళ్ళ అమ్మల మీద, చెల్లెళ్ళ మీద, వాళ్ళ తల్లుల మీద మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కడు ఏం అంత చులకనైపోయినారు ఆడవాళ్ళంటే? ఎక్కడి నుంచి వచ్చిన భావజాలం అనుకుంటున్నారు ఇది? తరతరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి పురుషాధిక్య భావజాలంలోంచి స్త్రీల మీద తిట్లు వస్తాయి. ఇవేమి సరిచేయరా మీరు? ఇవేమి సరిచేయకుండా పిల్లల లోపల పెడితే అయిపోద్ది పని. ఆలోచించాలండి పరిపాలించేటోళ్ళు కానీ, పెద్దలు కానీ. ఈ చర్చ, ఈ రుచికా సింగ్ చర్చ ఇటువంటి బ్రాడర్ చర్చకి దారి తీయాలని నేను కోరుకుంటున్నాను.